మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఓ దర్గాలో తలదాచుకోగా అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లలో నానుతున్నాడు మస్తాన్ సాయి. ఎవరి మస్తాన్ సాయి, ఎక్కడుంటాడు ఈ మస్తాన్ సాయి అనే ప్రశ్నలు చాలా సందర్భాల్లో వచ్చాయి. కానీ అతడికి సంబంధించిన వేరబౌట్స్ అంటే అతను వివరాలేవి కూడా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఇతను ఆల్రెడీ ఒక డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాడు. పోలీసుల కళ్ళు గప్పి ఒక దర్గాలో అతను ఆశ్రయం పొందుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్భంలో ఇతన్ని పట్టుకున్నారు. అప్పుడు పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. అయితే ఇక్కడ ఒక తీగ లాగితే ఇంకెక్కడో డొంక కదిలినట్టుగా పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం డ్రగ్స్కు సంబంధించిన అరెస్టులో మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల